హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎంవీఆర్ ఛానల్. నేను మీ ఎంవీఆర్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే బ్యాక్ బెంచెస్. బ్యాక్ బెంచెస్ అని చెప్పి వినగానే మనం ఏమనుకుంటామంటే వీళ్ళందరూ చదువురాని వాళ్ళు, లేదంటే చదువు తక్కువగా వచ్చిన వాళ్ళు, డల్లర్స్ అని చెప్పి అనుకుంటాం. కానీ మనం ఎప్పుడైతే కంపారిజన్ చేస్తామో ఫ్రంట్ బెంచెస్ని, బ్యాక్ బెంచెస్ అనేవాళ్ళు చాలా తెలివిగల వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి స్వాతంత్రం ఉంటుంది, ఇండిపెండెంట్గా ఆలోచిస్తారు, ఇండిపెండెన్స్గా ఉంటారు, వాళ్ళు స్వేచ్ఛగా ఉంటారు. అందుకని వాళ్ళు బ్యాక్ బెంచెస్ వాళ్ళు చాలా తెలివిగల వాళ్ళు. ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రపంచంలో ఎవరైతే మనం గ్రేట్ పర్సనాలిటీస్ అని చెప్పి చెప్పుకుంటున్నామో, లేదంటే వింటుంటామో, వాళ్ళందరూ బ్యాక్ బెంచెస్ నుంచి వచ్చిన వాళ్ళే. ఇప్పుడు బిజినెస్ మ్యాన్స్ కానీ, లేదా స్పోర్ట్స్ పర్సన్స్ కానీ, లేదంటే మనం పొలిటీషియన్స్ కానీ చూస్తాం. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ద కంట్రీస్ ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ 1950s తర్వాత ఏవైతే కంట్రీస్ ఉన్నాయో వరల్డ్లో, అన్ని కంట్రీస్కి స్వతంత్ర దేశాలు అయ్యాయి, ఇండిపెండెంట్ కంట్రీస్ అయ్యాయి. వీళ్ళు డెమోక్రటిక్ సిస్టమ్ అని చెప్పి అడాప్ట్ చేసుకున్నారు. డెమోక్రటిక్ సిస్టమ్ అంటే ఎలక్టెడ్ గవర్నమెంట్. బిఫోర్ సెకండ్ వరల్డ్ వార్, అంటే బిఫోర్ ద 1945, ఆల్మోస్ట్ ఆల్ ద కంట్రీస్ ఇన్ ద వరల్డ్లో 50% ఆఫ్ ద కంట్రీస్, ఆ కంట్రీస్ వేరే కంట్రీస్ అండర్ కంట్రోల్లో ఉండేవి, ఇంక్లూడింగ్ ఇండియా. మన భారతదేశానికి స్వతంత్రం కూడా 1947 ఆగస్ట్ 15th వచ్చిందని చెప్పి మనం చదువుకున్నాం. మనం ఎవ్రీ ఇయర్ 15th ఆగస్ట్ని ఇండిపెండెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం కదా. అందుకని బ్యాక్ బెంచెస్ వాళ్ళు ఉన్నంత మాత్రాన వాళ్ళకి చదువు రాదని కాదు, తెలివి లేదని కాదు, చాలా చాలా తెలివిగల వాళ్ళని చెప్పి నేను చెప్తాను. అందుకని ఎప్పుడైతే మీరు తరగతి గదిలో చివరి బెంచ్లో కూర్చున్నంత మాత్రాన మీ కళలు కూడా వెనుకబడిపోవు. మనం కళలు కనొచ్చు, కళలు సాకారం చేసుకోవచ్చు. చివరి బెంచ్ అంటే నిర్లక్ష్యం కాదు, బద్ధకం కాదు, అది మీ ప్రత్యేకత. మీరు మిగతా వారి కంటే భిన్నంగా ఆలోచిస్తారు. ఎవరైతే ఫ్రంట్ బెంచ్లో ఉన్నారో వాళ్ళు టీచర్ చెప్పేది కానీ, ప్రొఫెసర్ చెప్పేది ఆలోచిస్తారు. వీళ్ళకి ఆలోచించడానికి స్కోప్ ఉండదు. కానీ ఎవరైతే చివరి బెంచ్లో కూర్చుంటారో వీళ్ళు ఇండిపెండెంట్గా ఆలోచిస్తారు, వీళ్ళు భిన్నంగా ఆలోచిస్తారు. అంటే కంపారిజన్ ఫ్రంట్ బెంచెస్ బ్యాక్ బెంచెస్ కంటే వీళ్ళు ఒక డిఫరెంట్గా వాళ్ళ థాట్స్ ఉంటాయి. అందుకని బ్యాక్ బెంచెస్ వాళ్ళు తెలివిగల వారు అని చెప్పి నేను చెప్తాను. మీరు ఎన్నో విషయాలను చూస్తుంటాం మనం, డిఫరెంట్ టైప్స్, వేరే కోణంలో నుండి చూసేవారు వీళ్ళు బ్యాక్ బెంచెస్. వీరు మరింత స్వేచ్ఛగా, చురుగ్గా ఉంటారు. ఇది వీరి గొప్పతనం, బ్యాక్ బెంచెస్ వారి గొప్పతనం. ఎందుకంటే చాలా చురుగ్గా ఉంటారు, చాలా యాక్టివ్గా ఉంటారని చెప్పి నేను చెప్తాను. చివరి బెంచ్ విద్యార్థులు ఎప్పుడూ చదువులో వెనుకబడి ఉంటారు అనుకోవడం అది రాంగ్. ఎందుకంటే చివరి బెంచ్లో ఉన్నా కూడా క్లాస్లో ఫస్ట్ ఉండొచ్చు. ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్లో నేను చెప్తాను. అంటే ఎప్పుడైతే మనం చూస్తున్నామో ఫ్రంట్ బెంచ్లో ఉన్న వాళ్ళకే చదువు వస్తుంది, వీళ్ళే క్లెవర్స్, వీళ్ళకి మంచి మార్క్స్ వస్తుందని చెప్పి అందరూ అనుకుంటారు. కానీ రాంగ్ ఇది. నా ఎక్స్పీరియన్స్లో మనం ఎప్పుడైతే రిజల్ట్స్ చూస్తామో ఎస్ఎస్సి బోర్డులో కానీ, సిబిఎస్ఈ ఎన్సీఆర్టీ బోర్డులో కానీ, మన టీచర్స్ ఏం చేస్తారంటే స్టార్టింగ్ ఎవరైతే క్లెవర్ ఉన్నారో వాళ్ళ హాల్ టికెట్ని సెర్చ్ చేసి వీళ్ళకి ఎంత మార్క్స్ వచ్చాయి, ఎన్ని స్కోర్స్ వచ్చాయని చెప్పి, ఎన్ని మార్క్స్ వచ్చాయని చెప్పి చూస్తుంటారు కదా. కానీ లాస్ట్ బెంచెస్ని చూడరు. ఎవరైతే స్లో లెర్నర్స్ అనుకుంటామో వాళ్ళు బెస్ట్ పర్ఫార్మెన్స్ చేయొచ్చు వాళ్ళు బోర్డ్ ఎగ్జామ్స్లో. అలానే సేమ్ వే నా ఎక్స్పీరియన్స్లో ఎవరైతే లాస్ట్ బెంచ్ అనుకున్నామో వాళ్ళే ఫస్ట్ వచ్చారు క్లాస్లో. చూడండి, అంటే మన లాస్ట్ బెంచ్లో ఉన్నంత మాత్రాన వాళ్ళని తక్కువ అంచనా వేయడానికి లేదు కదా. అందుకని నేను ఏం చెప్తానంటే లాస్ట్ బెంచ్లో ఉన్న వాళ్ళు కూడా స్వతంత్రంగా ఆలోచిస్తారు, స్వేచ్ఛగా ఆలోచిస్తారు, వాళ్ళు చాలా చురుగ్గా ఉంటారు. పొరపాటున కొందరు ఏమనుకుంటారంటే చదువుల్లో మందగిస్తారు, చదువుల్లో ముందుండరు, కొందరు వెనుకబడి ఉండొచ్చు, కొందరు ముందుండొచ్చు. కానీ ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రతిభ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఏదో స్కిల్ ఉంటుంది. వాళ్ళకి చదువు రాకపోవచ్చు, స్పోర్ట్స్ బాగా ఆడొచ్చు, చదువు రాకపోవచ్చు కానీ గుడ్ అడ్మినిస్ట్రేటర్, మంచి లీడర్ అవ్వచ్చు. అందుకని లాస్ట్ బెంచ్ వాళ్ళని తక్కువ అంచనా వేయొద్దు. పొరపాటున కూడా వాళ్ళని తక్కువ అంచనా మనం వేయకూడదు. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను ఒక ఎగ్జాంపుల్. వాళ్ళకి మనం ప్రోత్సహిస్తే కనుక వాళ్ళు ఎక్కడో ఉంటారు. అందుకని
ప్రతి ఒక్కరూ ఏదో ఒక ప్రతిభ ఉంటుంది. దాని గురించి ప్రోత్సహించాలి మనం. అంటే దాన్ని గుర్తించాలి ఫస్ట్. వాళ్ళకి అలా వాళ్ళ వాళ్ళ దగ్గర ఏదైతే ప్రతిభ ఉందో దాని గురించి బాగా యాక్టివేట్ చేసి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేసి గుర్తించి ప్రోత్సహిస్తే గనక వాళ్ళు ఎక్కడో ఉంటారు. అంటే వాళ్ళు ఎంతైనా సాధించవచ్చు అని చెప్పి నేను చెప్తాను. మీరు కూడా మీ ప్రతిభను గుర్తించి దానిపై శ్రద్ధ పెట్టాలి. ఎవరైతే బ్యాక్ బెంచర్స్ మనం అనుకుంటున్నారో ఫస్ట్ వాళ్ళు ఐడెంటిఫై చేయాలి. అసలు నాకేమొచ్చు, నాకేం రాదు, అసలు నేను ఏం చేయగలను, చదివే కాదు కదా మిగతా వాటిని కూడా. మీరు మీ లక్ష్యాన్ని నిర్దేశించుకొని, అంటే ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం ఉంటుంది. ఎవరికైతే లక్ష్యం ఉంటుందో ఆ లక్ష్యాన్ని నిర్దేశించుకొని దానికోసం కష్టపడి మనం పనిచేయాలి. మార్గమధ్యంలో ఎన్నో అడ్డంకులు రావచ్చు. మనం చేస్తున్నప్పుడు చాలా అడ్డంకులు వస్తాయి. ఇప్పుడు చూడండి, అర్బనైజేషన్లో మనం వెళ్తున్నప్పుడు ఎన్నో నంబర్ ఆఫ్ ట్రాఫిక్ సిగ్నల్స్ వస్తాయి. మనం అక్కడ ఆగిపోతామా? కాదు కదా. అక్కడ ఆగకుండా మన డెస్టినేషన్కి వెళ్తాం. ఎలా? ఎప్పుడైతే రెడ్ సిగ్నల్ వస్తుందో మనం అక్కడ స్టాప్ అవుతాం. మళ్ళీ గ్రీన్ సిగ్నల్ అవ్వగానే గ్రీన్ సిగ్నల్ మనం వెళ్ళిపోతాం, మన డెస్టినేషన్ రీచ్ అవుతాం. మన లైఫ్ కూడా అంతే. ఎందుకంటే మనకు అడ్డంకులు రావచ్చు, కానీ అడ్డంకులను అధిగమించి మనం ముందుకు వెళ్తేనే మన లైఫ్ అనేది ఒక పొజిషన్లో ఉంటుందని నేను చెప్తాను. అడ్డంకులు వచ్చని బాధపడకుండా అడ్డంకులను దాటుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. ఓకే, కానీ వాటిని అధిగమించి ముందుకు సాగాలి. మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారని నేను చెప్తాను. జ్ఞాపకం పెట్టుకోండి, మీరు చివరి బెంచ్లో కూర్చున్నంత మాత్రాన మీ కలలు కూడా వెనుకబడిపోవు. కొందరు అనుకుంటారు, నేను చివరి బెంచ్లో కూర్చున్నాను కదా, నా కళ్ళు కూడా వెనుకబడిపోతాయని చెప్పని. కాదు, మీరు చివరి బెంచ్లో కూర్చున్నా, ఫ్రంట్ బెంచ్లో కూర్చున్నా మీ కళ్ళు వెనుకబడిపోవు. మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఓకే, మీ కళ్ళు కూడా వెనుకబడిపోవు. మీరు కూడా గొప్ప విజయాలు సాధించవచ్చు. మీలో ఆత్మవిశ్వాసం ఉంటే చాలు. మీ పట్టుదల, కృషి మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి. కాబట్టి ఈరోజు నుండి మీరేం చేయాలంటే ఒక లక్ష్యం పైన కాన్సన్ట్రేషన్ చేయాలి. ఒక లక్ష్యం పెట్టుకోవాలి. మనం మీ ప్రతిభను నమ్మండి, మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మీకందరికీ విజయం వస్తుంది. అంటే ఎప్పుడైతే మనం కష్టపడతామో, మనకి దేనిలో అయితే టాలెంట్ ఉంటుందో మనం దానిలో కనుక ఉంటే కంపల్సరీగా మనకి విజయం సాధిస్తుందని నేను చెప్తాను. అందుకని బ్యాక్ బెంచెస్ అంటే డల్లర్స్ కాదు. మనం చూస్తున్నాం ఇప్పుడు రీసెంట్గా ఈ బ్యాక్ బెంచెస్ వర్డ్ అని యూజ్ చేయకుండా ఒక స్టేట్, మన భారతదేశంలో ఒక స్టేట్ బ్యాక్ బెంచెస్ కాకుండా ఒక సర్కిల్గా బెంచెస్ పెట్టేసి క్లాస్ రూమ్ అరేంజ్ చేస్తుంది. ఎందుకంటే ఫ్యూచర్లో మనం ఇది బ్యాక్ బెంచెస్ గురించి మాట్లాడుకోవడానికి ఆస్కారం లేదని నేను చెప్తాను. థ్యాంక్ యూ. విల్ మీట్ సమ్ అదర్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్, షేర్ MVR ఛానల్. థ్యాంక్ యూ.